ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రెచ్చిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నారు అనడానికి బుద్ధుండాలంటూ నిప్పులు చెరిగారు. అంతేనా? నువ్వు బోన్లో నిలబెడుతున్నది బీఆర్ఎస్ ని కాదు రేవంత్ రెడ్డి. నువ్వు బోన్లో నిలబెడుతున్నది తెలంగాణ రైతన్నలను, అమాయక ప్రజలను అంటూ ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు ఈటెల రాజేందర్. అసలు ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డిని అంతలా నిలదీయడానికి కారణమేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న అసలు రాజకీయమేంటి? రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్న నిజాలేంటి? ఈ వీడియోలో వివరంగా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను బద్నాం చేసే క్రమంలో హద్దులు దాటుతోందని ఈటెల మండిపడ్డారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రధాన అంశాలను లేవనెత్తారు ఈటెల రాజేందర్. అందులో ముఖ్యమైనది హైదరాబాద్కు తాగునీటి ముప్పు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్ల హైదరాబాద్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భేషజాలు పక్కన పెట్టి తక్షణమే నీటిని లిఫ్ట్ చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. లక్ష్మీ బరాజ్, నేను అక్కడ నీళ్ళు నింపమని కోరట్లేదు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగర నీళ్లు రాకుండా చేస్తున్న గురించి నేను మాట్లాడతాను. ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంచెం ఉత్తమంగా ఆలోచించండి అని హితవు పలికారు. రాజకీయాల కోసం రైతులను బలి చేస్తారా? అసలు 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నారని అంటారా? అలా అనడానికి బుద్ధుండాలి అని రేవంత్ పై మండిపడ్డారు ఈటెల. మీ రాజకీయాల కోసం బీఆర్ఎస్ ని బద్నాం చేయండి, కానీ ప్రజలను ఇబ్బంది పెడితే ఎవరు హర్షించరంటూ తలంటారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ చేసిన ఒక వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా బీజేపీ నేతలు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటారు. కానీ ఈటెల మాత్రం నేను పక్కా తెలంగాణ మట్టి బిడ్డను, బీజేపీ వాళ్ళు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటారు, కానీ నాకు మాత్రం నా తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అని కుండ బద్దలు కొట్టారు. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటెల లాస్ట్ నా పర్సనల్. అంటే పార్టీ లైన్ కంటే కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు ఈటెల. ఈటెల కామెంట్స్ ను చూస్తే ఒక్కటే అర్థమవుతోంది. కాళేశ్వరం విషయంలో ఈటెలనే కాదు, ఎవరైనా కేసీఆర్ చేసింది కరెక్టే అని ఒప్పుకోవాల్సిందే అని క్లియర్ గా తెలిసిపోతోంది. కేసీఆర్ ఎంత ముందు చూపుతో, విజన్తో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారో ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా అర్థమవుతోంది. కాళేశ్వరం అంటే కేవలం ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు కదా. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టునే పక్కన పడేస్తారా? అన్నారం ఉంది, సుందిళ్లుంది, మిడ్మానేరు ఉంది, 100 కిలోమీటర్ల మేర విస్తరించిన కాలువలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం తెలంగాణలోని చాలా జిల్లాల పంటలకు శ్రీరామ రక్ష. వాతావరణంలో మార్పులొచ్చి ఎల్నినో వంటి పరిస్థితులు తలెత్తి వర్షాలు పడకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే తెలంగాణ సాగునీటికి ఢోకా ఉండదు. అంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని కేసీఆర్ తెలంగాణకు అందించారు. కేవలం రాజకీయ నాయకులే కాదు, నిష్పాక్షికంగా ఆలోచించే రిటైర్డ్ ఇంజనీర్లు సైతం కాళేశ్వరం ప్రాజెక్టును ముక్త కంఠంతో పొగుడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర సమస్య ఉన్నప్పటికీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని సులభంగా ఎత్తిపోసుకోవచ్చని వారు సాంకేతికంగా తేల్చి చెబుతున్నారు. నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా మిడ్మానేరుకు తరలిస్తే అటు సాగునీటికి, ఇటు హైదరాబాద్ తాగునీటికి అసలు కొరతే ఉండదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రత్యామ్నాయాలను పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను రాజకీయంగా బద్నాం చేయడమే ఏకైక ఎజెండాగా పెట్టుకొని కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టును పడావు పెడుతోంది అన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులు శాశ్వతంగా ఉండిపోతాయి. రాజకీయ కక్షల కోసం ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తే నష్టపోయేది కేసీఆరో, బీఆర్ఎస్ఓ కాదు, కోట్లాది మంది తెలంగాణ రైతులు, ప్రజలు. ఈటెల రాజేందర్ అన్నట్టు ఎవరు పంటలు ఎండిపోవాలని కోరుకోరు. హైదరాబాద్ ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడాలని అనుకోరు, ఒక్క రేవంత్ సర్కార్ తప్ప. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణను రైతాంగాన్ని ఆదుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.